మైదా లేకుండా, షుగర్ లేకుండా, ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా కేక్ ప్రిపేర్ చేసుకుందాము. అంటే గోధుమ పిండితో హెల్తీగా డ్రై ఫ్రూట్ కేక్ ప్రిపేర్ చేసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. కేక్ ఎంతమంది ఇంట్లో ప్రిపేర్ చేస్తారో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ తురిమిన బెల్లం వేసుకోవాలి. దాంట్లో 1/4 కప్పు వేడి నీళ్ళు పోసుకోవాలి. ఈ బెల్లంని వేడి నీళ్ళల్లో బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ ఆర్గానిక్ బెల్లం పౌడర్ వాడాను. ఎలాంటి కెమికల్స్ కలపకుండా, కల్తీ లేకుండా తయారు చేసిన బెల్లం మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. బెల్లం బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్ వేసుకుందాము. ఇక్కడ గ్రేప్ జ్యూస్ లాంటివి మీకు నచ్చిన జ్యూస్ ఏవైనా వేసుకోవచ్చు. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ చెర్రీ పీసెస్, 2 టేబుల్ స్పూన్స్ ఎల్లో కిస్మిస్, 2 టేబుల్ స్పూన్స్ బ్లాక్ కిస్మిస్, 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ కిస్మిస్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ డ్రై డేట్స్ ముక్కలు చేసి వేసుకుంటున్నాను. డ్రై కివీ పీసెస్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీస్ వేసుకోవాలి. చెప్పాను కదా, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుని గట్టిగా మూత పెట్టుకుని మినిమం 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు నాననిస్తే అంత బాగుంటుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగుని స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో 1/4 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి. అంటే బటర్ మిల్క్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ వాల్నట్స్, 2 టేబుల్ స్పూన్స్ బాదం ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ మీకు కావాల్సిన నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. దాంట్లో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుని వీటన్నింటికి బాగా కోటయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి కలపడం వల్ల నట్స్ అడుక్కుపోకుండా అంతటా బాగా కలుస్తాయి. కేక్ బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో అడుగున సాల్ట్ వేసుకోవాలి. దాదాపుగా 1/2 కేజీ సాల్ట్ పడుతుంది. ఈ ప్యాన్ని మూత పెట్టుకొని మీడియం హీట్లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం కేక్ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చూద్దాము. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చిన ఎనీ వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవచ్చు. ఈ ఆయిల్ని కూడా బాగా మిక్స్ చేసుకుని దీంట్లో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ సిన్నమన్ పౌడర్ వేసుకుందాము. అంటే దాల్చిన చెక్క పౌడర్. 1/4 టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్ వేసుకోవాలి. శొంఠి పొడి. తర్వాత 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బటర్ మిల్క్ కలిపెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు నట్స్ అన్నీ పిండిలో కలిపెట్టుకున్నాం కదా, వాటిని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇదిగో చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ అయిపోయింది. కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బేకింగ్ ట్రే తీసుకోవాలి. దాంట్లో అడుగున కొంచెం ఆయిల్ బ్రష్ చేసుకోవాలి. దానిపైన బటర్ పేపర్ వేసుకోవాలి. మీకు బటర్ పేపర్ లేకపోయినా పర్లేదు, కొంచెం పొడి పిండి స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బటర్ పేపర్ వేసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. బ్యాటర్ కూడా ఫుల్గా వేసుకోవద్దు, 1/2 వరకు మాత్రమే వేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు పైనుండి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో కానీ నట్స్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినవి ఏవైనా కూడా వేసుకోవచ్చు. మనం ఇందాక ప్రీహీట్ చేసుకున్నాం కదా ప్యాన్ని, దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకుని దానిపైన బేకింగ్ ట్రే పెట్టుకుని మూత పెట్టుకుని 40 to 50 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. మీరు ఓవెన్లో బేక్ చేసుకోవాలి అనుకుంటే ప్రీహీటెడ్ ఓవెన్లో 200 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 50 to 60 మినిట్స్ వరకు బేక్ చేసుకోవచ్చు.
30 to 35 మినిట్స్ వరకు అస్సలు ఓపెన్ చేయొద్దు. ఆ తర్వాత ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నేను 45 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నాను. టూత్ పిక్తో గుచ్చి చూస్తే టూత్ పిక్ క్లీన్గా వచ్చిందనుకోండి, అంటే ఏమీ అంటుకోకుండా వచ్చిందనుకోండి, కేక్ బేక్ అయిపోయినట్టు. చూడండి, కేక్ ప్రిపేర్ అయిపోయింది. ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్తో వీట్ ఫ్లోర్ కేక్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. కేక్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పైనుండి ఈ బటర్ పేపర్ తీసేసి ఇప్పుడు కట్ చేసి చూద్దాము. చూసారా, స్పాంజీగా మైదా లేకుండా, షుగర్ లేకుండా, ఎగ్ లేకుండా హెల్దీగా డ్రై ఫ్రూట్ వీట్ ఫ్లోర్ కేక్ ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.